ఓం నమో వెంకటేశాయ. అందరికీ హాయ్ అండి. మేమైతే ఇప్పుడైతే సేవా సదన్‌లు చూపిస్తున్నా మీకు. సేవా సదన్ రూమ్స్ ఎలా ఉన్నాయి, లాకర్‌లు ఎలా ఉన్నాయి, సేవా సదన్‌లు ఎక్కడ, ఏంటనేది చూపిస్తున్నాము. మేము ట్రైన్ దిగంగానే వ్యాన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాము సేవా సదన్ దగ్గరికి. మనకు సేవా సదన్ అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దించుతారు. వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తది. అడ్రస్ మనకు తెలియకపోయినా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. ఇవే సేవా సదన్‌లనమాట. చాలా బావుంటాయి. ఎంత విశాలంగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్‌లనమాట 2. మనకి ఉండడానికి సేవకులకి వారం రోజుల పాటు దీంట్లోనే మనకి రూమ్స్ ఇస్తారనమాట. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇదంతా బయట కూర్చోడానికి ఇదంతా బయట బావుందసలు. గార్డెన్ గానీ, కూర్చోడానికి గానీ విశాలంగా ఉంటదనమాట. ఇది సేవా సదన్ 2 అనమాట. సేవా సదన్ 1, సేవా సదన్ 2 ఉంటాయి. 1లోనేమో లేడీస్ ఉంటాము. 2లోనేమో జెంట్స్ ఉంటారు. అసలు చాలా బావుంటాయి. ఏందేదో మామూలు మామూలు రూమ్స్ కావండి. చాలా 4, 5 అంతస్తుల బిల్డింగ్ ఇది. మంచిగా నీట్‌గా మెయింటైన్ చేస్తారనమాట. ఇదే సేవా సదన్ 1లో రాంగానే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కౌంటర్ కాడికి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆధార్ కార్డ్ అవి చూపిస్తే మనకు ఒక ఐడీ కార్డు, ఒక స్కార్ప్ ఇస్తారనమాట. ఆ స్కార్పు, ఐడీ కార్డ్ తీసుకున్న తర్వాత మనకి లాకర్‌లకు తాళాలిస్తారు. ఆ తాళాలు తీసుకొని మనం రూమ్‌కైతే ఎళ్ళాలి. తా లాకర్ తాళాలిస్తారనమాట. లాకర్‌ది, బెడ్‌ది సేమ్ ఉంటది నంబరు. చూసుకొని వెళ్ళాలనమాట. పెద్ద పెద్ద హాల్లుంటాయి. ఇట్లా హాల్లల్లోనే మనకి బెడ్‌లిస్తారు. చాలా హాల్స్ ఉంటాయి. 3, 4 హాల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. చాలా మంది పడతారు అందులో. ఇదైతే జెంట్స్‌దనమాట. కొంచెం అలా చూయించినామనమాట. ఇప్పుడు లేడీస్ దాంట్లోకెళ్దాం రండి. ఇది లేడీస్‌ది. ఇక మా వాళ్ళందరూ సేవ అయిపోయింది. రెస్ట్ తీసుకుంటారనమాట. మేమైతే వారం రోజులలో ఎక్కువసేపు అసలు కూర్చోలేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కూర్చున్నాం అంతే. అది ఇంకేదో స్నాక్స్ ఉన్నాయని తినుకుంటూ కూర్చుర్రు. ఆ టైంలో నేను వీడియో తీసినాననమాట. ఇట్లా కింద పైన బెడ్స్ ఉంటాయి. హాస్టల్‌లో ఉంటాయి కదా! అలా అనమాట. కొంచెం పైకెక్కలేనోళ్ళైతే కిందనే పడుకున్నారు. పైకెక్కగలిగే వాళ్ళైతే పైకెక్కిరనమాట. ఇట్లా ఇట్లా బెడ్లుంటాయి. మంచిగా బెడ్‌షీట్లు అవి మారుస్తారు. దిండ్లిస్తారు. దిండు కవర్లు, పిల్లో కవర్లిస్తారు మంచిగా. అన్నీ బానే నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇగో ఇట్లా నంబర్స్ ఉంటాయన్నమాట. మాది 102 రూమొచ్చింది. 102, 101 అట్లా రూమ్స్ నంబర్లుంటాయి. ఆ నంబర్‌లకు లాకర్‌లుంటాయన్నమాట. ఇగో 102 నంబర్‌కి 123, 124, 125 అలా ఉన్నాయి గదా లాకర్లు. మన బెడ్ నంబరు, లాకర్ నంబరు ఒకటే ఉంటది తాళము. అది చూసుకోవాలనమాట. చూసుకొని అదే లాకర్‌లో పెట్టుకోవాలి. ఇంక అన్నీ లాకర్‌లో పెట్టి తాళం వేసుకోవడమే. మన ఏ వస్తువైనా గూడా మన జాగ్రత్తలైతే మనముండాలి. ఇక్కడైతే అందరు బట్టలు ఇక్కడ ఆరేయొద్దు అని చెప్పినా సరే మంచాల మీదనే ఆరేస్తున్నారు తడి బట్టలు తీసుకొచ్చి. అవి నీళ్ళన్నీ కింద పడి పాపం కింద పడుతున్నారంట జనాలు. ఒక ఆమె అయితే కింద పడి కాలుకు బాగా దెబ్బ తగిలింది. పైన ఉంది ఆరేసుకోవడానికి మంచిగా బిల్డింగ్ పైన ఆరేసుకోవడానికి, ఉతుక్కోవడానికి బావుంటది పైన. అందరూ చెప్పినా గూడా సరే అట్లనే జేస్తారు. ఇట్లనే ఆరేసుకుంటారనమాట మంచాల మీద. ఏమైతదంటే ఆ వాటర్ వల్ల బండలు, టైల్స్ జారతాయనమాట. చాలా జాగ్రత్తగుండాలి. ఇగ వీళ్ళు మా మా ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలంట కలిసిర్రనమాట. వాళ్ళు మాట్లాడిర్రు మాతోటి. ఇగో ఇదంతా మనకి సేవా సదన్‌లో మీటింగ్ రూమ్ ఉంటది. సేవా సదన్ కంపల్సరీగా మీటింగ్‌కైతే వెళ్ళాలి. ఇంగో ఇట్లా పడుతున్నాయి గదా నంబర్‌లు. ఇది మనకి టెంపుల్ డ్యూటీ వచ్చేదనమాట. స్క్రీన్ మీద ఏసి చూపిస్తారు మనకి. మన ముందే మన పేర్లు ఎంతమందికొస్తాయో 520 గ్రూపులకైతే ఉన్నాయి గదా! ఈ వారం రోజులలో 520 గ్రూపులొచ్చినాయనమాట. దాంట్లో రోజుకి కొంతమందికి టెంపుల్ డ్యూటీ పడతది. అందరికి కంపల్సరీ పడతది వారంలో. ప్రతి ఒక్కళ్ళకి పడతది. అయితే వీళ్ళ స్క్రీన్ మీద వస్తుంటదనమాట. అందరి పేర్లొస్తూ ఉంటాయి. అది చూసుకొని ఆ నోటీస్ బోర్డ్‌లో పెట్టేస్తారు దాన్ని తీసి. పోయి మనం చూసుకోవాలనమాట. 1లో, 2లో రెండిట్లలో నోటీస్ బోర్డ్‌లో పెడతారు. ఇట్లా కాసేపు దీంట్లో పాటలు అవి పాడతారనమాట. భజన కార్యక్రమాలుంటాయి. సత్సంగం అంటారు దీన్ని. ఇది సేవా సదన్ 2లో పెడతారనమాట సత్సంగం. మనకిక్కడ ఈ రూమ్స్‌లల్ల మంచిగా తాగడానికి మంచినీళ్ళు, వాటరు అన్నీ మంచిగుంటాయి. ఫెసిలిటీస్ మాత్రం ఏమి ఇబ్బంది లేదు. అసలు చాలా బాగా అసలు మనకి ఇండ్లల్లో గూడా అంత సదుపాయాలుండవు. అంత బావుంటాయి. వేడి నీళ్ళు అన్నీ ఉంటాయి. దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. బాత్రూమ్‌లో అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు ఆడ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొస్తారు పాపం వాళ్ళు.
మనం వచ్చేటప్పుడైతే ఎంతో కొంత ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. మనమే ఇయ్యాలి. ఎందుకంటే మంచిగా శుభ్రంగా ఉంచుతారు కాబట్టి. ఇట్లా కాసేపు సత్సంగం మీటింగ్ అయితది. అంటే ఎలా సేవలు జేయాలి ఏందని చెప్తారనమాట. దీంట్లో ఈ సేవా సదన్ 2లోనే. చాలా బావుందండి. సేవకి ఎళ్ళండి. ఎట్లాంటి ఇబ్బందయితే లేదు. ఇగో సత్సంగం హాల్ అనమాట ఇది. రోజు 4:30నో, 5 నుంచో ఉంటది. 7:30 ఒక్కోసారి 9 ఫస్ట్ డే అయితే 9 అయితది మీటింగ్. 3, 4 గంటలైతే ఉంటది. రోజైతే ఇంకా లీడర్స్ ఎళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సిన పని లేదు. ఇగ అట్లా అంతా కింద ఏసి కూర్చోబెడతారనమాట. కుర్చీలైతే ఎయ్యరు. అందరు కిందనే కూర్చోవాలి. మా బ్యాచ్ అంతా ఫస్ట్ డే వచ్చి కూర్చున్నామనమాట మేము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. మా సేవ అయితే చాలా బాగా సాగింది. మాకు టెంపుల్ డ్యూటీవి స్లిప్పులు ఎలా ఉంటాయి, టెంపుల్ డ్యూటీ అసలు మాకు ఎట్లా పడింది అనేది మీకు ఆ వీడియో చేస్తా. అది ఎట్లనే అయిపోతుంది. ఆ ఒక్క వీడియో ఉంది. అదొకటి చేసి పెడతా. టెంపుల్ డ్యూటీ కంపల్సరీగా వస్తుంది. మాకు ఎక్కడెక్కడ పడింది అసలు ఎంత సర్ప్రైజ్గా పడిందంటే అసలు మేమైతే అనుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల మాకు అసలు అట్లా పడింది. మేము ఎప్పుడు అలా కూడా అనుకోలేదు. అట్లా దేవుడి దర్శనం మాకు అట్లా అంత బాగా అవుతుందని. ఈ అన్నదాన దాంట్లోనైతే అసలు ఎమ్మటే అయిపోవంగా టక్క టక్క క్లీన్ చేస్తూనే ఉంటారు. వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు. పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. ఒక గ్రూప్ అయిపోగానే కాసేపట్లో సెకండ్లోనే మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తుంటారనమాట. టక్క 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 ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళీ నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇదైతే తిరుమలలో ఎక్కడ పట్టినా అసలు నీట్నెస్ అనమాట. నీట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు. కూరగాయల కటింగ్ కాడ కానీ, అన్నదానంలో కానీ, దేంట్లోనైనా బాగా మెయింటైన్ చేస్తారనమాట నీట్నెస్. ఇక మేమైతే వడ్డించినాము అన్నదాన సత్రంలో అనమాట. టక్క 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 పెట్టుకుంటూ పోతూనే ఉంటారు. ఫాస్ట్గా వెళ్ళాలి మనము. వాళ్ళకంటే అలవాటు కదా. ఇక మనం కూడా ఫాస్ట్గా ఒకళ్ళు వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు మనం ఉంటాము. చాలా బాగా అనిపించింది మాకైతే. జీవితానికైతే చాలా అనిపించింది. కానీ మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము. ఆ దేవుడి దయ ఉంటే మళ్ళీ వెళ్తాము సేవకి. మాకందరికి బాగా నచ్చింది సేవ. అందరూ మళ్ళీ వెళ్దాం అక్క వెళ్దాం అక్క అంటుర్రు. మళ్ళా కూడా గ్రూప్ చేసి తీసుకొని వెళ్ళాలి వీళ్ళందరినీ. ఓం నమో వెంకటేశాయ. ఆ తిరుమల రసము, ఆ పచ్చడి అయితే మేము మర్చిపోలేము. రోజు మేము అన్నదాన సత్రంలోనే భోంచేసినాము. బయట ఒక్క రోజు కూడా తినలేదు మేము అసలు. టిఫిన్ 1, 2 సార్లు చేసినాం అంతే బయట. టీలు అయితే ఉదయం సాయంత్రం తాగినాం. కానీ ఇంత అద్భుతమైన భోజనం వదిలిపెట్టుకొని బయట ఎందుకు తినాలి. ఓం నమో వెంకటేశాయ. అన్నప్రసాదం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అన్నానికి కానీ దేనికి కానీ అసలు లోటు ఉండదండి. ఎప్పుడు మా కడుపు నిండుగానే ఉంది. 3 పూటలు కూడా ఎప్పుడు అసలు ఆకలి ఇంకా ఆకలి అవుతుంది అని పోలేదు మేము. ఆకలి కాకముందే పోయి తిన్నాం మేమైతే టైం టు టైం పోయి. ఓం నమో వెంకటేశాయ. ఇలా అన్ని సేవల్లో పాల్గొనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకు ఆయనకు జీవితాంతము జన్మ జన్మల సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు అందియాలని కోరుకుంటున్నాం. మా భగవంతుడు సేవ చేసుకోవాలి. అందరం ఆరోగ్యంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. ఓం నమో వెంకటేశాయ.